ఇప్పుడు మనం 12వ అధ్యాయానికి వస్తున్నాము. 12వ అధ్యాయం. అయితే 11వ అధ్యాయంలో ఇలాగా ఎక్కడ వాళ్ళు వెళ్ళిపోతున్నాడు కాబట్టి దేవునికి ఒక ఉద్దేశ్యం కలిగింది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా దేవునికే తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి ఒక కుటుంబాన్ని, ఒక జనాంగాన్ని నేను తీసుకుంటాను. వాళ్ళని నా బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా, దేవునికి వెంబడించే వారిగా నేను చేస్తాను అని దేవుడు అనుకుని అబ్రహాము యొక్క పితరుని యొక్క సంతానంలో నుంచి తీసుకున్నాడు. అబ్రహాము యొక్క తండ్రి తెరహు. తెరహు యొక్క కుమారులు ముగ్గురు. అబ్రహాము, నాహోరు, జ్ఞాపకం చేసుకో. ఈ కుటుంబాన్ని దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఎవరిని? అబ్రహాముని ఎన్నుకుంటున్నాడు. అబ్రహాము యొక్క తండ్రి పేరు తెరహు. తెరహు కుమారులు ముగ్గురు. అబ్రహాము, నాహోరు, హారాను. అయితే హారాను యొక్క కుమారుడే లోతు. హారానికి అప్పుడే కుమారులు పుట్టారు. అయితే ఆయన వెంటనే చనిపోవడం ద్వారా హారాను యొక్క కుమారుడు లోతు కూడా అక్కడ ఉంటాడు వాళ్ళతో పాటుగా. తర్వాత ఇప్పుడు అబ్రహాము, తర్వాత రెండవ కుమారుడు నాహోరు, వీళ్ళు ఉన్నారు. అయితే దేవుడు వీళ్ళతో మాట్లాడింది అబ్రహాముతోనే అప్పుడే మాట్లాడాడు. ఎక్కడ ఇది? వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు హారాను. హారానుకు ముందుగా వాళ్ళు కల్దీయుల దేశంలో ఉన్నారు. కల్దీయుల దేశం అంటే ఈ మాట గురించి మనము యెహోషువ గ్రంథం 24:2 వచనంలో ఒక మాట ఉంటుంది. అక్కడ నుంచి దేవుడు పిలిచాడు. ఇక్కడ మనకు డైరెక్ట్ గా తెలియకపోయినా యెహోషువ గ్రంథంలో యెహోషువ మాట్లాడుతూ ఒక మాట అంటాడు వాళ్ళతో. అమ్మా, యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పునదేమనగా ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నహోరుకును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులకు నది నదికి ఆవల వైపునని. ఏ నది అది? యూఫ్రటీస్. తెరహు కుటుంబీకులు నది అద్దరిన, యూఫ్రటీస్ నది అద్దరిని నివసించిన ఇతర దేవతలను పూజించిరి. అంటే అబ్రహాము ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక మంచి క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చాడు అనుకుంటున్నారా? లేకపోతే ఒక మంచి యూదుడి దగ్గర నుంచి వచ్చాడు అనుకుంటున్నారా? వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్? యూ షుడ్ నో ఆల్ దీస్ థింగ్స్. అబ్రహాము యొక్క తండ్రి తెరహు. వాళ్ళు ఎక్కడున్నారంట? యూఫ్రటీస్ నది అద్దరిన అక్కడ కల్దీయులు ఉన్నారు. అక్కడ దేశంలో అంతా కూడా. అక్కడ వాళ్ళు ఏం పని చేసేవాళ్ళంట? ఇతర దేవతలను పూజించిరి. సో ఇప్పుడు అబ్రహాము కూడా తెరహు కుటుంబంలో నుంచే వచ్చాడు. కాబట్టి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అప్పటికే కూడా ఇతర దేవతల్ని పూజించడం మొదలు పెట్టేశారు. కాబట్టి దేవుడు ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. నేను ఒక కుటుంబం ద్వారా ఒక జనాంగాన్ని దేవుని బిడ్డలు అంటే ఎట్లాగా ఉంటారో చూపిస్తాను అని చెప్పేసి దేవుడు ఎన్నుకున్నాడు. అయితే ఈ యొక్క అబ్రహాముని ఎన్నుకున్నప్పుడు ఆయన వాళ్ళ తండ్రి ఉన్నాడు, వాళ్ళతో పాటుగా అన్నదమ్ములు కూడా ఉన్నారు. అయితే ఈ యొక్క 12వ అధ్యాయంలో మొదటి వచనంలో నుంచి చూద్దాం. ఇప్పుడు ఏమని అన్నాడు? యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి
నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. వెళ్ళుము. నిన్ను నిన్ను గొప్ప గొప్ప జనముగా చేసి నిన్ను నిన్ను ఆశీర్వదించి ఆశీర్వదించి నీ నీ నామమును గొప్ప నామమును చేయుదును. గొప్ప చేయుదును. నీవు నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆశీర్వాదకరంగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను నిన్ను దూషించు దూషించు వారిని వారిని శపించుదును. శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అబ్రహాము అనగా, యాక్చువల్ గా ఇది రెండోసారి అంటున్నాడు. మొదటగా ఎక్కడన్నాడంటే, దేవుడు ఎక్కడ పిలిచాడు? వాళ్ళు యూఫ్రటీస్ నదిన అద్దరిని ఉన్నప్పుడే, వాళ్ళు ఇతర దేవతల్ని పూజిస్తూ ఉన్నప్పుడే దేవుడు పిలిచాడు అక్కడ. అయితే వీళ్ళు హారాను దగ్గరకు వచ్చి అక్కడ సెటిల్ అయిపోయారు. అబ్రహాముతో అప్పుడే మాట్లాడాడు దేవుడు. అయితే అబ్రహాముతో అన్నది ఏంటంటే, నీవు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళాలా. ఎలా వెళ్ళాలి? నీ దేశాన్ని వదలాలా, నీ బంధువులను వదలాలా, నీ తండ్రి ఇంట్లో తడవాలా. కానీ తండ్రి నీ వదలడం లేదు, ఈయన అలా పట్టుకునే ఉన్నాడు. కాబట్టి హారాను వచ్చే వరకు ఆయన తండ్రి కూడా ఉన్నాడు. అయితే హారాను దగ్గర ఆ యొక్క 11వ అధ్యాయము చివరి 2 వచనాల్లో ఉంటుంది. 11వ అధ్యాయము 31వ వచనం. తెరాహు తన కుమారుడు యగు అబ్రహామును తన కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన శారాయి అను తన కోడలిని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరును పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి, కల్దీయుల ఊరు అనే పట్టణం అక్కడి నుంచి బయలుదేరి వారితో కూడా హారాను మట్టుకు వచ్చి అక్కడ ఉండిపోయారు. ఎంతకాలం ఉన్నారంట? తెరహు బ్రతికినన్ని రోజులు ఉన్నారు అక్కడ. తెరహు బ్రతికిన దినములు 205 ఏళ్ళు. తెరహు హారాన్లో మృతి పొందాడు. ఇప్పుడు తండ్రి కూడా మరణించాడు. వాళ్ళ యొక్క తమ్ముడు ఫ్యామిలీ కూడా వెళ్ళింది. ఇప్పుడు దేవుడు మరలా రిపీట్ చేస్తున్నాడు. ఇది రెండోసారి అంటున్నాడు ఆయన, నీవు లేచి నీ ఇంటి నుండి నీ దేశం నుండి బయలుదేరు అన్నప్పుడు ఇప్పుడు బయలుదేరాడు. ఇప్పుడు ఎవరితో బయలుదేరాడు? ఇంకో బ్రదర్ ఉన్నాడు, అదే బంధువులు అంటే. ఇంతవరకు తన యొక్క తమ్ముడు ఫ్యామిలీ ఉండింది, తన తండ్రి ఉన్నారు. అయితే ఇక్కడ రెండోసారి దేవుడు మాట్లాడిన తర్వాత అబ్రహాంకు అండర్స్టాండింగ్ అయిన తర్వాత తను బయలుదేరడం మొదలుపెట్టాడు. అయితే ఇక్కడ ఆయనతో పాటుగా తనతో పాటు ఉన్న లోతును కూడా వెంటబెట్టుకొని వెళ్ళాడు. అప్పుడు ఆయన వయసు 75 ఏండ్లు. అబ్రహాము తన భార్య అయిన శారాయి, తన సహోదరుని కుమారుడు లోతు హారానులో వాళ్ళు ఆర్జించిన యావత్ ఆస్తిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. ఇప్పుడు వచ్చేసారు. ఇది అబ్రహాములో ఉన్న విశ్వాసం. దేవుడు నడిపించాడు. ఎవరిని ఎన్నుకున్నాడు? ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. దేవుడు ఆ కుటుంబానికి ఇచ్చాడు ఆజ్ఞ, నీవు లేచి నీ దేశము, నీ బంధువులు, నీ తండ్రి యొద్ద నుంచి బయలుదేరాలి. మొదట తండ్రి ఉన్నంత వరకు ఆయన కదలేదు. మరలా దేవుడు ప్రత్యక్షమై మరలా ఇక్కడ అడిగినప్పుడు మాట్లాడినప్పుడు ఆయన బయలుదేరాడు. అయితే ఆయనతో పాటుగా లోతును కూడా తీసుకుని వెళ్ళడం మనం చూస్తున్నాం. ఓకే, అబ్రహాము కనానులో ప్రవేశించాడు. అక్కడ ఆయన ప్రవేశించిన యొక్క చోటు అబ్రహాము షెకెము నందలి ఒక స్థలం దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గర నుండి సింధూరు వృక్షము వద్దకు చేరాడు. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించారు. ఇంకా ఆ కనానీయులు వెళ్ళిపోలేదు, ఆ దేశం అంతా కనానీయులే ఉన్నారు. కానీ దేవుడు అప్పుడే వాగ్దానం ఇచ్చేశాడు, ఇది మీకు నేను ఇవ్వబోయే దేశం అని. అప్పుడు అక్కడ యెహోవా అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు అబ్రహాముతో, దేవుడు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదను అని చెప్పగా
అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికి మధ్య గుడారం వేసి యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి. ఇది అబ్రహాము యొక్క జర్నీ. మొదటగా ఇంకా అతనికి ఏమీ జరగలేదు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదం ఎంతవరకు ఉంది? అబ్రహామును నేను నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జనముగా చేస్తాను, తర్వాత నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నీ మీద ఎవరైనా తిరుగుబాటు చేస్తే వాళ్ళని శపిస్తాను, అంతకంటే ఎక్కువగా భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఈ వాగ్దానము ఈరోజు కొత్త నిబంధనలోకి వచ్చింది. సమస్త వంశములు ఎలాగ ఆశీర్వదించబడతాయంటే యేసు ప్రభువు ద్వారా. కాబట్టి అప్పుడే దేవుడు అబ్రహామును తీసుకున్నప్పుడే యేసు ప్రభు ఈయన ద్వారా వస్తాడు అనేది డిసైడ్ అయిపోయింది. ఇది మనం తెలుసుకోవాలి. కాబట్టి పాత నిబంధనలో ఉండేది నెరవేర్పుగానే యేసయ్య వచ్చాడు. న్యూ టెస్ట్మెంట్ ఓన్లీ కొంతమంది ఏమనుకుంటారు, నా న్యూ టెస్ట్మెంటే చదువుతాను, న్యూ టెస్ట్మెంటే చేస్తానంటే కాదు. ఓల్డ్ టెస్ట్మెంట్ లో నుంచి ఆరిజన్ ఉంది. ఆరిజన్ తెలియకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఓల్డ్ టెస్ట్మెంట్ అవగాహన కావాలి. అప్పుడే మనం సరైన రీతిలో వెళ్ళగలం. కాబట్టి ఇప్పుడు కనానులోకి వచ్చేసాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వచ్చేసాడు, అయిపోయింది. ఇప్పుడు వచ్చిన స్థలంలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి మొదలు పెడుతున్నాడు. ఎప్పుడైనా కూడా దేవుడు ఆశీర్వదించాలంటే తను ముందుగా పరీక్షలే పెడతాడు. అది ఇక్కడ మనం చూస్తాం. అబ్రహాం అక్కడికి వచ్చాడు, అక్కడ ప్రార్థన చేశాడు, బాగుంది. ఆయన ఇంకా ప్రయాణం చేస్తూ దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. 10వ వచనం, 10th verse. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. కరువు దేవుడే తీసుకొచ్చాడు అక్కడికి. కానీ ఫస్ట్ది ఫెమైన్, కరువు. ఎలాంటి విధంగా వచ్చిందనేది మనకు తెలియదు, కానీ అక్కడ ఉండడానికి కష్టమైంది వాళ్ళకి. ఆ దేశంలో కరువు ఎట్లా ఉన్నదంట, భారంగా ఉంది. భారంగా ఉండడం అంటే బహుశా వాళ్ళు తినడానికి అన్నిటికీ వాళ్ళ యొక్క పోషణకి, వాళ్ళ దగ్గర ఉన్న యొక్క జంతువులకి వాటికి ఫీడ్ చేయడానికి ఏమీ ఉండకపోయి ఉండొచ్చు. కష్టం వచ్చేసింది. అయితే ఇక్కడ ఈ పరీక్ష మొట్టమొదటగా అబ్రహాముకి పరీక్ష వచ్చింది. అప్పటి వరకు అబ్రహాం తెలియదు, కానీ ఇప్పుడు దేవుణ్ణి ప్రత్యక్షమై దేవునితో మాట్లాడే స్థితి ఉంది. కానీ డైరెక్ట్ గా కరువు వచ్చింది కాబట్టి ఆయన ఏమనుకున్నాడు, కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు వెళ్ళెను. ఇక్కడ అబ్రహాము దేవుణ్ణి అడగలేదు, దేవుణ్ణి అడగకుండా వెళ్ళిపోయాడు. కారణం ఏం చెప్తాడు, కరువు వచ్చింది కదా. ఎందుకు బాబు చర్చికి ఆపేసామంటే ఏం చెప్తావు? ఏదో చెప్తాం కదా, ఏదో ఒకటి మనం చెప్తాం. అడగం, దేవా నేను వెళ్ళాలా, ఈ బలహీనతలు వెళ్ళాలా, లేకపోతే ఈ విధంగా ఉండిపోవడం మంచిది, అట్లా అడిగితే దేవుడు చెప్తాడు. కానీ మనం అడగం కదా. దేవునికి తెలుసు కదా అన్ని. ఈయన కూడా అదే అనుకున్నాడు, దేవునికి తెలుసు కదా కరువు వచ్చింది, నేనేం చేయాలా? దేవుడు చూపించిన స్థలంలోకి వచ్చాడు, కానీ కరువు వచ్చింది కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు, అన్యుల దేశం. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో ఈయన మైండ్లో ఒక టైప్ ఆఫ్ భయం కూడా మొదలైంది. ఏమన్నాడు తెలిసిన? అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో ఏమన్నాడు, ఇదిగో నీవు చక్కని దానవు ఎరుగుదు, ఐగుప్తీయులు నిన్ను చూచి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చేదరు, నీ వలన నాకు మేలు కలిగినట్లు నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరుని దయచేసి చెప్పమని చెప్పాను. అబ్రహాము ఏం చేశాడు ఇక్కడ? ఒకటి, దేవుణ్ణి ఎంక్వైరీ చేయలేదు, దేవుని గురించి ఏం పట్టించుకోలేదు. పైగా ఒకటే ఒకటి చెప్పాడు, అమ్మ నువ్వు చాలా అందంగా ఉన్నావు కాబట్టి మనం వెళ్ళే చోట్లో ఆ ఐగుప్తీయుల జనాంగాలంతా ఎవరు బాగా ఉంటే వాళ్ళని భారీగా తీసేసుకుంటారు. ఇవన్నీ తెలుసు ఈయనకి, కానీ దేవుడు మాత్రం అడగడం లేదు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత
మొట్టమొదటిగా అబద్ధం మొదలైంది. అబద్ధంతో మొదలవుతుంది జీవితాల్లో. అనేక కష్టాలు ఎక్కడ వస్తాయంటే అబద్ధాలు చెప్తాం. అబద్ధాలు చెప్పకూడదనేదే ఇది నీతి. ఇక్కడ ఏం చేశాడు? వెళ్ళిన వెంటనే అబద్ధం చెప్పాడు. ఏమని? ఈమె నా భార్య కాదు, సహోదరి. ఇంకా డేంజర్ అసలు యాక్చువల్గా. భార్య అంటే కొంచెం ఆలోచిస్తారు. అయ్యో వీళ్ళ భార్య కదా అలాగా. కానీ సహోదరి ఏం చెప్పాడు కదా, ఇంకేం ప్రాబ్లం లేదు, వాళ్ళని వైఫ్గా తీసేసుకోవచ్చు అని ఈయనకి. ఆడకి వెళ్ళిన వెంటనే ఏం చేశారు తెలిసిన? వాళ్ళు చూశారు. అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులో ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి ఉండేది చూచిరి. ఫరో దగ్గరికి అధిపతులు ఆమెను చూచి పొగిడి ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడ్డారు. వెంటనే ఫరో ఇంటికి తెచ్చి ఏం చేశాడు? దానికోసం అతను ఆమెను తీసుకున్నందుకు అతనికి గొర్రెలు, ఒట్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తులు. అంటే అబ్బా, ఇప్పుడు అబ్రహాము యొక్క స్థితి మొత్తం మారిపోయింది. ఎలాగా? అతను ఏవో కొన్నిగా తెచ్చుకున్నాడు, కానీ ఇప్పుడు ఆయనకి ఈ రాజే ఫరో ఇచ్చేసాడు. ఏమని? నీ సహోదరిని నేను తీసుకుంటున్నాము కాబట్టి ఇవన్నీ నీకే. మొత్తం ఇచ్చేసాడు. ధనవంతుడిని చేసి పడేసాడు, చేసేసాడు. బాగా నిండిపోయింది. కానీ అబ్రహాము చేసింది మాత్రం దేవునికి ఇష్టం లేదు. యాక్చువల్గా అబద్ధం ఆడడం ఇష్టం లేదు. వెళ్ళుండొచ్చు, కానీ ఇక్కడ అలా అని చెప్పేసి దేవుడు వదిలేస్తున్నాడు. అలాగే మనల్ని కూడా చిన్న చిన్న అబద్ధాలు ఇవన్నీ ఆడుతుంటే వదిలేస్తున్నాడా దేవుడు? కట్ చేసేస్తాం లేదు కదా. కానీ దాని యొక్క కాన్సిక్వెన్సెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఏం జరిగింది? ఆ యొక్క యెహోవా అబ్రహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరో ఏం చేశాడు? అందరినీ పనిష్ చేశాడు. పనిష్ చేసి వాళ్ళ మీద తెగుళ్ళు తెప్పించాడు. ఏం తెగుళ్ళు మనకు తెలియదు, కానీ మొత్తం మీద వాళ్ళకి అందరికీ తెగుళ్ళు వచ్చింది. అయితే ఈమె ఎంతకాలం అక్కడ ఉండింది, ఇదంతా ఎంత అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఇంకా ఆమెను భారీగా చేసుకునే దానికే ఈ రాజుల యొక్క పద్ధతి ఏంటంటే చాలా ప్రిపరేషన్ ఉంటుంది. ఎస్తేరు గ్రంథంలో చూస్తాం మనం. ఎస్తేరు రాజు దగ్గరికి ప్రిపేర్ అయ్యి వెళ్ళడానికి వాళ్ళు కొన్ని నెలలే తీసుకుంటారు ప్రిపేర్ చేయడానికి. ఆ విధంగా ఉన్నప్పుడు ఈ యొక్క దేవుడు ఇంటర్వ్యూన్ అయ్యాడు. దేవుడు ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళ మీద ఏం తీసుకొచ్చాడంట? వాళ్ళ ఇంటి వారిని మహావేదనల చేత బాధించాడు. అప్పుడు అసలు విషయం ఆయనకి తెలిసింది. కాబట్టి ఈమె నీ భార్య అయితే నాకెందుకు తెలపలేదు, నా సహోదరిని ఎందుకు చెప్పావు అంటే, ఇప్పుడు దాన్ని జస్టిఫై చేసుకునే దానికి చెప్తున్నాడు ఇతను. ఏమని? నేను ఆమెను నా భార్య చేసుకున్నాను, అయితే ఇదిగో నా భార్య, ఈమెను తీసుకుని పొమ్మని చెప్పాడు. ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున అతనిని అతని భార్య అతనికి కలిగిన సమస్తాన్ని తీసుకొని పంపించి వేశాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఈ అధ్యాయంలో అబ్రహాము తన యొక్క ఆశీర్వాదానికి కారకుడిగా వెళుతూ ఉన్న దశలో మొట్టమొదటి పరీక్ష ఎదురైంది. ఈ పరీక్షలో అబ్రహాముకు ఒకే ఒక ప్రశ్న. ఆయన దేవునిని ఎంక్వైరీ చేయలేదు. చేశాడా? దేవుడు చేయలేదు. దేవుడు ఆయనని మరి చూస్తున్నాడు, నా తట్టు చూస్తాడేమో అబ్రహాం అనుకొని వెళ్ళిపోయాడు. కానీ దేవుడు ఆయన్ని వదిలిపెట్టలేదు. ఎందుకంటే ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన వదిలిపెట్టలేదు. కానీ ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం శారాయిని ఆయన కాపాడి అలాగే ఫరో దగ్గర నుంచి చాలా బహుమతులు అయితే తీసుకున్నాడు, కానీ అది ఆశీర్వాదం కాదు. కాబట్టి ఫరో ఏమన్నాడంటే, వీళ్ళందరినీ తిరిగి పంపించేయండి అని. కాబట్టి తిరిగి అతను వచ్చేసాడు. నెక్స్ట్ 13వ అధ్యాయం మనం నెక్స్ట్ క్లాసులో మనం ధ్యానిద్దాం. అయితే ఇక్కడ వరకు మరి అబ్రహామును దేవుడు ఎన్నుకున్న విధానం, అనేక జనాంగానికి ఆశీర్వాదకరంగా నీవు ఉంటావు అని అబ్రహాముతో దేవుడు అంటాడు. అది గలతీయుల రాసిన పత్రికలో పౌలు కూడా మెన్షన్ చేస్తాడు 3వ అధ్యాయం. ఇదిగో నీవు అన్ని జనులందరికీ కూడా ఈయన ఆశీర్వాదకరంగా ఉండడానికి అబ్రహాము సంతానం నుంచి ఈయన ఎన్నుకున్నాడు అని కూడా చెప్తాడు.
కాబట్టి ఆ విధంగా అబ్రహాము అందరికీ కావలసిన వాడు. కాబట్టి అబ్రహామును ఎన్నుకున్న విధానం ఇక్కడి నుంచి మలుపు తిరుగుతుంది. ఇక్కడి నుంచి ఆ ప్రజలు, జనాంగాలు వాళ్ళ వాళ్ళ యొక్క పుట్టుకలో ఒక రకంగా ఉంటే, అబ్రహాము నుంచి ఒక ప్రత్యేకమైన వంశం, ప్రత్యేకమైన జనాంగం, ఇక్కడి నుంచి ఇశ్రాయేలు చరిత్ర ఇక్కడి నుంచే మొదలవుతుంది. కాబట్టి ఇది మనం చాలా జాగ్రత్తగా వినాలి. 1 నుంచి 3 అధ్యాయాల వరకు సృష్టి ఆరంభం, పతనం చూస్తాం. అక్కడి నుంచి అనేక మంది వంశావళులు రావడం, చివరికి నోవా దగ్గరకు వచ్చే జలప్రళయం తర్వాత 3 కుమారులు వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా చేసిన దానివల్ల వాళ్ళని తారుమారు చేసి అన్ని దేశాలకు పంపిస్తూ అబ్రహాముని వాళ్ళ దగ్గర నుంచి ఎన్నుకొని కనానుకి తీసుకొని రావడం జరుగుతుంది. ఆయన చెప్పినట్టుగానే 75 ఏళ్లలో, మరి బహుశా ఆయనకి 75 అంటే సారాకి ఒక 10 ఇయర్స్ తక్కువ ఉండొచ్చు. కానీ అప్పటికే వాళ్ళకి ఏదో జనాంగాలు వచ్చేస్తారు ఎన్ని చెప్తుంటే కూడా వాళ్ళకి అర్థం కానప్పటికీ, ఎలాగా వస్తారో తెలియనప్పటికీ కూడా విశ్వాసంతో అబ్రహాం బయలుదేరాడు. కాబట్టి ఆయనని విశ్వాసులకు తండ్రిగా దేవుడు అభివర్ణించాడు. కాబట్టి మనం అందరం కూడా మనకు అబ్రహాము విశ్వాసులకు తండ్రి, మనకు పితరుడిలాగా తీసుకుంటాం. కాబట్టి అబ్రహాము ప్రయాణం 12వ అధ్యాయం నుంచి మొదలవుతుంది. యాక్చువల్గా 11వ అధ్యాయంలో మొదలవుతుంది. కానీ వాళ్ళ తండ్రి చనిపోయే వరకు ఆయన మూవ్ అవడు. ఆ తరువాత తన అన్న కుమారుని తీసుకొని బయలుదేరతాడు. మొట్టమొదటి పరీక్ష కరువు వస్తుంది. కరువులో ఆయన ఐగుప్తుకి వెళ్ళడం, దేవుడు అక్కడ తిరిగి ఆయన్ని కాపాడి మరలా తిరిగి కానానుకు రావడం జరుగుతుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం సాయంకాలం. ప్రభువా, ఇదిగో ఆదికాండం 12వ అధ్యాయంలో ఎన్నో విషయాల గురించి మాకు మీరు తెలియజేశారు. అబ్రహాముని నువ్వు ఎన్నుకున్నావు ప్రభు. అబ్రహాముకు ముందున్న వాళ్ళందరూ కూడా మరలా విగ్రహారాధన వైపు వెళ్ళిపోయారయ్యా. అయ్యా, శాపగ్రస్తమైన ఆదాము సీడ్లో నుంచి ఎన్నిసార్లు నువ్వు సెట్ చేస్తున్నా మరలా పాపంలోకి వెళ్ళిపోతున్నారు ప్రభు. అయినప్పటికీ నువ్వు వదిలిపెట్టలేదయ్యా. అబ్రహామును ఒక ప్రత్యేకమైన జనాంగంగా చేయాలని ఉద్దేశించి ఆయన్ని పిలుచుకున్నావు. ఇప్పుడు అబ్రహాం బయలుదేరి కనానుకు వచ్చారు ప్రభు. అక్కడ మొట్టమొదటి పరీక్షలోనే ఇదిగో అబ్రహాము దేవుని దగ్గర నుంచి ఎంక్వైరీ ఏమీ చేయకుండానే తిరిగి ఐగుప్తుకి వెళ్ళాడు. అయినప్పటికీ కూడా అక్కడ ఫరో బారి నుంచి చారాను అలాగే అబ్రహామును తప్పించి వాళ్ళని తిరిగి కనానికి మీరు నడిపించారు. నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క అధ్యాయం మేము చదువుతున్నప్పుడు మేము కూడా ప్రభా, మేము ఎన్నుకున్నబడి తండ్రి మీకోసం జీవించే వారం కాబట్టి ఒక ప్రత్యేకంగా ఉండాలి. ప్రతి విషయంలో ప్రార్థనాపూర్వకంగా నీ సన్నిధికి మేము రావాలని తెలుసుకుని ముందుకు సాగే కృప మా అందరికీ దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించి దీవించి మహిమ పొందమని యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.